అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే పక్కనక్క నేను ఇద్దరం కలిసి అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నామండి. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే కాజీపేటలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతి టెంపుల్ అండి. సో టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. సో అక్క అయితే చాలాసార్లు వెళ్ళిందంట, అందుకోసం నన్ను తీసుకెళ్తుంది. సో టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుందండి. సో కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వినాయకుడిని చూసుకోవచ్చు. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన చూస్తే ఏనుగు కనిపించిందండి. చాలా భయం వేసింది, బట్ అది ఫేక్ ఏనుగు, కాకపోతే చూడడానికి మాత్రం రియల్గా అనిపించింది. సో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా అర్చనకైతే టికెట్లు తీసుకున్నాము, పైకి వెళ్ళిపోయి ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో ప్రదక్షిణలు చేస్తుంటేనే మనకి పక్కన చిన్న చిన్నగా గుళ్ళు గోపురాల్లాగా కనిపిస్తుంటాయండి. అక్కడైతే అమ్మవార్లు ఉన్నారు. సో చూడడానికైతే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ చాలా దేవుళ్ళని అయితే ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనం ఫైనల్గా అయితే వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే మనం అర్చన చేయించుకున్న తర్వాత పక్కన శివుడు ఉంటాడండి. శివుడి దగ్గరికి వెళ్ళేసి మన చేతులతో మనమైతే అభిషేకం చేయొచ్చు. చాలా బాగా అనిపించిందండి టెంపుల్. సో నియర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మంచిగా చెప్పాలంటే ఈ రోజుల్లో అయితే టెంపుల్స్ అనేవి చాలా కమర్షియల్ కదండి, కానీ ఇక్కడ అస్సలే అలా ఉండదండి. 21 రూపీస్ అర్చన టికెట్ ఉంటుందండి. చాలా అంటే ఇంకా అక్కడ ఎక్కడ మనము మనీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో చాలా బాగుంటుంది. ఇంకా అయిపోగానే నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వచ్చేసి ఇక్కడ మేము మా దగ్గర సింగపూర్లో బస్ దిగేసి ఇంకా నేను నడుచుకుంటూ వెళ్తుంటే తమ్ముడైతే వచ్చేసాడు. ఇంకా నన్నైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. సో వీడియో మా తమ్ముడు మొన్న చూశారు కదా. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నాను అని అంటే ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో దాన్ని అటెండ్ అవుదామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.